కోరిన కోరికలు తీర్చే శ్రీ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురంలో వేంచేస్తున్న శ్రీ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీ చక్రార్చన అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద అఖండ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. అఖండ అన్న సమారాధన సుమారుగా 4,000 మంది భక్తుల్లో పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారిని ఊరేగింపు కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, యువకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. నీలాద్రిపురం శ్రీ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీ సభ్యులుగా నా పేరు రామకృష్ణ. ఈ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క గుడి నిర్మించి సంవత్సర కాలం అయినందువలన వార్షిక బ్రహ్మోత్సవాలను గత 2 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నాం. అంగరంగ వైభవంగా కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి స్వామివారి సేవలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మరి గ్రామంలో గ్రామోత్సవం, స్వామివారి పల్లకీ సేవ, ఊరేగింపు ఘనంగా నిర్వహించబడతాయి. తదనంతరం సాయంత్రం గుడి వద్ద మంత్రపుష్పాలు, నాదనీరాజనం, అలాగే పవలింపు సేవ, వేద స్వస్తితోటి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ముగింపు అవుతాయి. మరి ఇంత చక్కటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గత 2 రోజులుగా ఇది 3వ రోజు కార్యక్రమాలన్నీ కూడా గ్రామస్తులు, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో భక్తులు మరి ఎంతోమంది ఇక్కడికి విచ్చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది. మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈరోజు మధ్యాహ్నం జరగబోయే కార్యక్రమాలను కూడా అన్నిటిలోనూ కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరిని కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. మన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నీలాద్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాలు మరి చాలా అంగరంగ వైభవంగా ప్రారంభించాం. మొదటి రోజున గోపూజతో ప్రారంభమై 2వ రోజున సుదర్శన హోమం, అలాగే కళ్యాణ మహోత్సవం, మరి ఈ రోజున 3వ రోజున వసంతోత్సవం, చక్రస్నానం, స్వామివారికి ఇంకా అనేక రకమైన పూర్ణాహుతి, అలాగే అఖండ అన్న సమారాధన, ఇవన్నీ కూడా ఈ 3 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా స్వామివారికి జరిగాయి. ఇక్కడ స్వామివారికి ఈ సంవత్సర కాలంలో బయట భక్తులు అనగా యువత చాలా ప్రసిద్ధిగా చెప్పింది ఏంటంటే 7 వారములు స్వామివారికి ఎవరైతే ఉద్యోగం లేని వాళ్ళు అభిషేకం చేసుకుంటారో శనివారాలు, 7 శనివారాలు వాళ్ళకి తప్పకుండా ఉద్యోగం కలుగుతుందని చెప్పని ఇక్కడ ప్రసిద్ధి. కాబట్టి నీలాద్రిపురంలో వేంచేసిన స్వామి పేరు ఇప్పుడు ఉద్యోగాల వెంకన్న అనే పేరుగా తీర్చిదిద్దారు జనాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ న్యూస్ ద్వారా తెలిపేది ఏంటంటే యువత ఎవరైనా సరే ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక 7 వారాలు శనివారాలు ముందుగా వచ్చి స్వామివారికి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో తప్పకుండా వారికి ఉద్యోగం కలుగుతుందని చెప్పని, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని చెప్పని, కళ్యాణం అని వారికి కళ్యాణం అవుతుందని చెప్పని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చెప్పిన విశేషం ఇదంతా కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని మీ యొక్క కోరికలు కోరుకుంటే స్వామివారు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. కానీ ఈ అంగరంగ వైభవంగా మరి ఇంతటి వైభవం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మరి ఎక్కడా కూడా జరిగి ఉండదు. కాబట్టి మొన్న 18వ తారీఖున మొదలయ్యి ఈరోజు 20వ తారీఖు అఖండ సమాధానంతో సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం, అలాగే ద్వాదశ వీక్షణలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ద్వాదశ వీక్షణ అనంతరం ఋత్వికులకి సన్మాన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. కావున చెప్పేది ఏంటంటే యువత ఎవరైనా సరే, అలాగే ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఆలయానికి వచ్చి ఎవరైతే అభిషేకం చేయించుకుంటారో తప్పకుండా ఉద్యోగం వస్తుందని చెప్పిన ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించుకుని తప్పకుండా ఈ క్షేత్రాన్ని వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నా. ఓం నమో వెంకటేశాయ.